ఛానల్. ఈ రోజు వచ్చేసి క్రిస్పీ కార్న్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్వీట్ కార్న్ ని తీసుకొని ఉడకబెట్టుకోవాలి. స్వీట్ కార్న్ ఉడికిన తర్వాత వాటిని తీయడం చాలా ఈజీ, అందుకనే నేను ఫస్ట్ ఉడకబెట్టుకొని తర్వాత సెపరేట్ చేసుకున్నాను. మనం కార్న్కి 1 లైన్ కొంచెం కష్టపడి తీస్తే మిగిలినవన్నీ చాలా ఈజీగా వచ్చేస్తాయి, నేను వీడియోలో చూపించినట్టు. సో మనకి కార్న్ ప్రిపేర్ అయిపోయాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను 2 కార్న్స్కి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అండ్ 1 స్పూన్ మైదా అండ్ 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను అండ్ 1/4 స్పూన్ మిరియాల పొడి వేసి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న కార్న్ని కాసేపు పక్కన పెట్టాలి, సో దట్ దానికి పడుతుంది అనమాట. ఆ లోపు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాన్ని హీట్ చేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం తయారు చేసుకున్న కార్న్ని అందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ లోపు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేయండి. అండ్ మీలో క్రిస్పీ కార్న్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఒక 2 ఆనియన్స్ అండ్ 3 మిర్చి కట్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కార్న్ని తీసుకొని ఇందులో వేసుకొని దీన్ని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ రెసిపీ మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అనేది కూడా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఫ్రై చేసుకున్నాక ఇందులో కొంచెం ఆరిగానో, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక దాన్ని తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీ కార్న్. సో టోపింగ్ కింద ఎవరైనా ఆనియన్స్ తినాలనుకుంటే టోపింగ్ వేసుకొని తినేయడమే.